వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కలకలం రేపుతోంది. బ్యాంక్ లాకర్లలో ఉంచిన 19 కిలోల బంగారాన్ని ఎత్తికెళ్లిన దొంగల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సుమారు 15 కోట్ల విలువైన బంగారం చోరీకి గురి కావడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సొత్తు తిరిగి వస్తుందో రాదో తెలియక బ్యాంక్ వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. ఆ దొంగలను ఎలాగైనా పట్టుకొని తమ బంగారాన్ని తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు. రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో 3 సేఫ్టీ లాకర్లు ఉండగా ఒక లాకర్లో 500 మందికి సంబంధించిన తాకట్టు బంగారాన్ని ఉంచారు. దుండగులు అందులో నుంచి 497 మందికి చెందిన 19 కిలోల బంగారాన్ని అపహరించారు. దీని విలువ 15 కోట్లు ఉంటుంది. కారులో వచ్చి 4-5 వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన వీరు బ్యాంక్ లోపలికి ప్రవేశించి అందులో 2 గంటల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లేదా మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ చోరీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును ఛేదించేందుకు సిసిఎస్ పోలీసులతో పాటు సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. గతంలో ఈ తరహా చోరీలు చేసి పోలీసులకు చిక్కిన నిందితులను విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బ్యాంకుల చిరునామాలను గూగుల్ మ్యాప్ల ద్వారా గుర్తించి రెక్కి నిర్వహించి చోరీలు చేస్తారు. రాయపర్తి బ్యాంకుకు ఓ వైపుగా నిర్మానుష్యంగా ఉండటాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి చోరీ చేసేందుకు ఎంపిక చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ను పరిశీలించిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మీడియాతో మాట్లాడుతూ చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, అందుకు ప్రత్యేక బృందం నిర్విరామంగా కృషి చేస్తోందని తెలిపారు. ఎస్బీఐ రాయపర్తిలో ఒక జరిగిన సంఘటనలో 19 కేజీ గోల్డ్ బంగారం జ్యువెలరీస్, వాళ్ళు చెస్ట్లో పెట్టిన జ్యువెలరీస్ ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ద్వారా తీసుకువెళ్ళడం జరిగింది. గ్యాస్ కటర్ ద్వారా వాళ్ళు చెస్ట్ కట్ చేసి తీసుకువెళ్ళారు, దొంగతన చేశారు. మేము ఇక్కడ వచ్చి విజిట్ చేశాము. అన్ని విషయంలో మేము మాతో మా టీం కూడా వచ్చారు. డీసీపీ, ఏసీపీ క్రైమ్, మేము ఇక్కడ ఉన్న క్లూస్ కలెక్ట్ చేశాము. మనము ఇప్పుడు ఈ క్లూస్ మీద డెవలప్ చేసి డెఫినెట్లీ ఈ కేసు డిటెక్ట్ చేస్తాం.